నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అశురెడ్డి కేసులో ఏం జరుగుతుంది, అసలు అశురెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, ఆడియో బయటకు వచ్చిన తర్వాత కూడా తన వెర్షన్ ఏంటనేది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు, తను క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత ఏం జరిగింది, ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే నాన్న. మేడం, ఈ మధ్యకాలంలో ఈ సెలబ్రిటీస్ ఇక ఒక చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్టార్డమ్, ఒక సెలబ్రిటీ స్టేటస్ వరకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక ఇష్యూలో బయటకు వస్తున్నారు, ఏదో ఒక న్యూస్ అవుతుంది, కేసులు అవుతున్నాయి, ఇట్లా అవుతుంది. సెలబ్రిటీ అనకు, జనాలు చెప్పులతో కొడతారు. సెలబ్రిటీ అంటే ఏం తెలుసా? మనం కాదు. సెలబ్రిటీ అంటే జనాలు చేస్తేనే సెలబ్రిటీ అవుతారు. కానీ జనాలకి అందుబాటులో ఉండి జనాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. జనాలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని ఆదుకుంటే సెలబ్రిటీ అంటారు. జనాలను సొమ్ము తినుకుంటూ జనాలను చేసుకుంటూ మందిని మోసం చేసుకునేదాన్ని సెలబ్రిటీ అన్నారు. అందుకే జనాలు చెప్పులతో కొడతారు. ఆ మాట అనొద్దు మనం. అంటే నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఇలా ఆడపిల్లగా ఒక అక్కగా అష్యూరెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. ఇవాళ ఏంటంటే, నువ్వు చేసింది ఏంటి, ఇది కరెక్టా అంటే, మీరు ప్రేమించడం తప్పు కాదు, అతను నిన్ను ప్రేమించడం తప్పు కాదు, అతని దగ్గర నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి డబ్బులు తీసుకోవడం తప్పు కాదు. కానీ నీ అవసరాల కోసం వాడుకొని మీరు వద్దనుకున్నారు. అతను వద్దనుకున్న తర్వాత 2 సంవత్సరాలు వద్దనుకున్న ప్రేమించుకున్న తర్వాత 70 లక్షలు తీసుకొని వద్దనుకున్నప్పుడు అప్పటి వరకే అది క్లోజ్ చేసుకుంటే అయిపోయేది కదా. మళ్ళీ ఎందుకు మళ్ళీ మీ సిస్టరు మళ్ళీ మీ అమ్మగారు వెళ్ళేసి మళ్ళీ డిప్రెషన్లో ఉంది, ఇట్లా మాట్లాడింది, మాకు ఉంది, అట్లా ఏం లేదు, మేము సర్ది చెప్తాం, పెళ్లి చేసుకుంటుంది అన్నప్పుడు మరి అది కరెక్ట్, అది కరెక్టేనా అని అడుగుతున్నా. ఇంకొకటి, ధర్మేంద్ర గారికి ఆ అబ్బాయి ఏమో అంబుల్ అంటే ఏమన్నా నోట్లో పాలపీక పెట్టుకొని ఏం లేడు, ఏమైనా ఊర్లలో అంటే ఏమన్నా అంగోటి వ్యక్తి ఏం కాదు. ఒక లండన్లో జాబ్ చేస్తున్నాడు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్లో ఉన్నారు. సో ఇంత తెలివిగల వ్యక్తి ఒక సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. ఇలాంటి చెత్త మొహాలను ఆయన ఎట్లా నమ్ముతాడు? ఇవాళ రేపట్ల పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలంగా అన్నోళ్ళకు భార్యలకు 10,000 ఇవ్వనీకైనా 10 సార్లు ఆలోచిస్తారు మగవాళ్ళు. ఇలా ఏ పెళ్లి కానీ ఏ సంబంధం లేని రిలేషన్లో 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఇస్తారు. ఒకటేసారి 70 లక్షలు ఎలా ఇస్తారు అంటే, ఒకసారి ఇస్తలేడు, ఇన్స్టాల్మెంట్ లెక్కని ఇస్తూ ఉన్నాడు. అంటే మీరు ఇలాంటి వాళ్ళు డబ్బిస్తే వచ్చే ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇవాళ మగవాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది, జంబలక్కడి బంప అయిపోయింది. ఆ సినిమా చూస్తే గుర్తుకొస్తుంది. అలా ఒకప్పుడు నన్ను ప్రేమించి నన్ను మోసం చేశాడు, నన్ను ఇలా చేశాడని ఆడవాళ్ళు బాధపడేవాళ్ళు. ఇలా నన్ను ఒక వ్యక్తి, ఒక లేడీ నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకుందంటే ఇప్పుడు జంబలకిడి బంపనే గుర్తుకొస్తుంది కదా. ఇవాళ వాళ్ళ మదరు ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక సింగిల్గా వాళ్ళ ఫాదర్ మదర్ దూరంగా ఉంటున్నప్పుడు, ఇవాళ నాలాంటి లైఫ్ నా బిడ్డలకు రావద్దు అనుకున్నప్పుడు వాళ్ళని ఎంతో అదిగా చూసుకోవాల్సిన వ్యక్తి ఇవాళ 5 కేజీల బంగారం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళమ్మ మెడలో వేస్తున్న వీడియోలు వస్తున్నట్టున్నాయి బయట. వేస్తున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవద్దా వాళ్ళ మదరు? అంటే ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు అయితే వస్తుంది మా అమ్మాయికి అని అనుకుంటుంది. కరెక్టేనా? ఇవాళ ఒక రెడ్డి కులంలో పుట్టి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సరే, కులం ఏదైనా పక్కన పెడదాం కోసేపు, గుణంలో గొప్పగా ఉండాలి కదా. అంటే అంటారు కదా పెద్దలు, రెడ్డోడు అంటే ఊర్లో రెడ్డోడు అంటే 10 మందికి ఆదర్శంగా ఉంటాడు, 10 మందికి ఆదుకుంటాడు అన్నట్టుగా. ఇలా ఈ ఇంట్లో వీళ్ళు చేసింది ఏంటి? అక్కడ వాళ్ళ ఫాదర్ని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ ఇలా పిల్లల గురించి ఎంత బాధపడుతున్నాడు. ఇవాళ మొత్తం నా బిడ్డ తప్పులేదు, నా వైఫే ఇవాళ అక్కడ ఇది కారణం అంటున్నాడు. నాకు అక్కడ చూసిన సిచ్యువేషన్ కూడా అనిపించింది. ఆ బంగారు ఏదో నగలు వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మలో ఆ ఆనందం చూడాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు అడగలేదు ఆ రోజు? ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నీ బిడ్డ ఏం జాబ్ చేస్తుందని బిగ్ బాస్లో కోనంత వరకు సెలబ్రిటీ అంటే, బిగ్ బాస్లో పోయిన వాళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉంది. అది పెద్ద నిజంగా చెప్తున్నాను కదా, అది దానంత దరిద్రం ఇంకొకటి లేదు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్లో పోయి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? బిగ్ బాస్ అంటే ఎందుకు పడి చేస్తున్నారు జనాలు కూడా? అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మీకు తెలియదా? ఇవాళ సమాజంలో మనం ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నామని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్జీవి గారు ఇవాళ ఆర్జీవి గారిని మోసం చేసింది. వాడితో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం తొడల మీద మందు పోసేసి వాడు నాకుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడగొద్దా, ఏందమ్మా నువ్వు చేసే పని, ఇది బుద్ధి నీకు ఇదేనమ్మా బుద్ధి ఉందా అని అడగొద్దా? నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే వేరు, లేకపోతే నువ్వు ఆ పాత్ర వరకు ఉన్నావంటే వేరు, కానీ నువ్వు ఇలాంటివి చేస్తున్నావు మీ అమ్మ నేను ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ నువ్వు వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ మీ అమ్మ కానీ మీ అక్క కానీ వెళ్ళి అడిగినప్పుడు అతనికో ఎందుకు సర్ది చెప్పారు, నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్పలే? మళ్ళీ అతనైనా కూడా మళ్ళీ ఎందుకు చెప్పుకుంటూ మెల్లమెల్లగా డబ్బులు ఇస్తుంటూ 5 కేజీల బంగారం ఎవడని కొనిస్తాడా? ఇలా పిల్లలకే కొనిస్తలేరు. ఇలా ఏ పెళ్లి కానప్పుడు ఏం కొనిస్తలేడు. వాడు ఎట్లా నమ్ముతాడండి? నాకు అర్థం కాదు. అతని దగ్గర డబ్బులు లేకుండా తను మాట్లాడిన దానికి కొంత న్యాయంగా అనిపించింది, అమాయకంగా అనిపించింది, ఇష్టం అనిపించింది. కానీ
ఈ అమ్మాయి ఏంటంటే అలా అంటే ఒక లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయి స్వేచ్ఛ ఉంది కదా, ఒక స్వేచ్ఛ పేరుతోని నాకు రాజ్యాంగం కల్పించింది, నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఎవరినైనా మోసం చేస్తాను, నేను ఎవరినైనా ఏదైనా చేయగలుగుతున్నాను అనే ధోరణిలో వీళ్ళు వెళ్తున్నారు. రాజ్యాంగం ఒక సహజీవనం ఒక రాజ్యాంగబద్ధం అని ఇచ్చినప్పటి నుంచి ఏమైందంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ. నేను అందుకే బాధపడుతున్నా, అందుకే ప్రశ్నిస్తున్నా. నేను అనేది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కును కానివ్వండి, కోర్టు ఇచ్చిన హక్కును కానివ్వండి కాల రాయకండి. నిజమైన బాధితులకు న్యాయం జరగాలి అంటే మీలాంటి వాళ్ళ వల్ల అసలు భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవాళ అదే అడుగుతున్నారు, కోర్టు అది ఇచ్చినందుకు బాధపడాలా సంతోషపడాలా? ఇవాళ ఏం చెప్తుందంటే వాడిని బ్లాక్మెయిల్ చేస్తుంది. కాల్లో నేను ఇంతే ఇస్తాను, 1.5 crore ఇస్తాను, అది మేలో ఇస్తాను. మేలో ఇవ్వాలంటే ఆమె ఏ కష్టపడి మేలో ఇస్తుంది? మళ్ళీ వాడు జితేందర్ లేదు జయంత్ అనే అతనితోని మళ్ళీ లివింగ్లో ఉంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే దీనివల్ల వాళ్ళ ఫాదరే చెప్పాడు, మనకు కూడా తెలియదు వాళ్ళ ఫాదర్ చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ సమాజంలో ఈ అమ్మాయి ఎటు కాకుండా అయిపోతుంది. ఇవాళ ప్రేమించిన వ్యక్తి అతను ప్రేమించాడు, ఈమె ప్రేమించాలి, వాడు వెనుకున్న డబ్బును ప్రేమించింది, వాడితో ఎంజాయ్ చేసింది, వాడితో తిరిగింది, డబ్బులు ఖర్చు పెట్టించింది, అన్నీ కొనిపించుకుంది, లైఫ్ మొత్తం అది చేసింది, అతన్ని సంకనాకి ఇచ్చింది, మళ్ళీ వీడు తలుక్కున్నాడు. ఇవాళ ఈ విషయం ఇంత వైరల్ అవుతున్నప్పుడు ఇలా జయంత్కి తెలియదా? జయంత్కి తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇక్కడ వీడితో పోయింది, ఇక్కడ రిలేషన్ కట్ అయిపోయింది, ఇక్కడ అది అయిపోయింది. సమాజంలో నిన్ను అందరు చేయండి. ఇంకా నువ్వు సమాజంలో ఏం ఉద్ధరించినట్టు నువ్వు సెలబ్రిటీ అని ఎట్లా అంటారు మీరు చెప్పండి? ఇలాంటి వ్యక్తిని సెలబ్రిటీ అంటారా? నేను అనేది అదే చెప్తున్నా. ఇవాళ సమాజంలో ఇన్ని డబ్బులు 5 kgs బంగారం అంటే అది బూస్ బంప్స్ వస్తున్నాయి వింటుంటే. 30 ఏళ్ళు సంసారం చేసి జీవితాంతం సంసారం చేసిన ఆడదాని ఒంటి మీద 3 తులాల బంగారం ఉండలేదు. అవసరం అనుకుంటే పిల్లల కోసం తాకట్టు పెట్టేసి పిల్లలను చదివిపిస్తున్నారు. ఇవాళ 5 kgs బంగారం అంటే ఓ రకంగా చూసుకుంటే ఇది వ్యభిచారం అన్నట్టే కదా. అవునా కదా చెప్పండి తమ్ముడు? ఇవాళ నువ్వు పెళ్లి కాకముందు వాళ్ళ దగ్గర అంత లాగినావు, నీకు ఇష్టం లేదన్నావు, ఓకే ఒప్పుకుందాం. నీకు ఇష్టం లేనప్పుడు అతని సొమ్ము అతనికి ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? మరి అతను విల్లా, ఆ అబ్బాయి కూడా విల్లా కొంటుందంటే ఇద్దరి పేరు మీద అని చెప్పి ఒకరి పేరు మీద విల్లా కొంటుందని అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా. ఓకే, మీకు ఇద్దరికి ఇష్టం లేదు విడిపోండి. కోర్టు కూడా ఏం చెప్పింది? ఇష్టం లేదు కదా విడిపోమన్నది. సహజీవనం చేసిండు, విడిపోండి. మీకు ఇష్టం లేదు ఇంకొక అతను పెళ్ళి, అతను డబ్బు ఇవ్వాలి కదా. అతని డబ్బు ఏమో మీరు కావాలి, అతడు వద్దు అన్నప్పుడు అతడు బాధ. ఇప్పుడు అతడు ఏమంటుండు? నీకు ఇష్టం లేదు పెళ్ళి, నా డబ్బులు నాకు ఇవ్వమంటుండు. ఇది ఎవిడెన్స్ సహా ఉంది కదా. ఇట్లా వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రశ్నించదు సమాజంలో? అంటే మీరు ఎన్నైనా తప్పులు చేయొచ్చు, ప్రశ్నిస్తే తప్పు అంటారు సమాజం. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏమీ తెలియని పర్సన్ ఏం కాదు ధర్మేంద్ర. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, లండన్లో ఉన్నాడు. అటువంటి పర్సను ఇటువంటి అమ్మాయిని నమ్మి మోసపోవడం అంటే తన తప్ప అమ్మాయి తప్ప? 100% తనే తప్పు ఉంది, ఇద్దరిదే ఉంది. ఈ అమ్మాయి ఎంత మోసం చేసిందో మోసపోవడం కూడా అంతే ఉంది. నేను ఇందుకే ఏం చెప్పాను నీకు, అంగోటి వ్యక్తి ఏం కాదు, ఆయన పాలపిప్ప పెట్టుకొని ఏం లేడు, అతనికి అన్నీ తెలుసు. తను నేనేం చెప్తున్నాను, తినకి డబ్బు కావాలి, వాడికి అది కావాలి. ఈ రెండే. వీళ్ళ వెర్షన్ ఏంటంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అవుతున్న విషయం, డివోర్స్ ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉందో, సంథింగ్ డివోర్స్ అయిపోయింది, ఆ విషయం మా దగ్గర దాచిపెట్టారు, అది మాకు తెలియదు, అది తెలిసిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకున్నామని వాళ్ళ డాడీ కూడా. వాళ్ళ డాడీ ఏమన్నాడంటే వద్దు అన్నాడు, కరెక్టే. వాళ్ళ డాడీ వద్దన్నప్పుడు మరి డబ్బు ఎందుకు తీసుకోవాలి? నేను ఏమంటున్నా, ఇప్పుడు తెలిసింది కదా అతనికి డైవర్స్ అవుతుందని, తన దగ్గర చాట్ ఉందని చెప్తున్నాడు కదా. ఆల్రెడీ అమ్మాయికి తెలుసంట, అయినా నాకు నువ్వే ఇష్టము అని చెప్పిందంట. అది మనకు తెలియదు, అవన్నీ ఆ వీడియోలు దాంట్లో వల్లనే. అది నిజం ఎంతనో అబద్ధం ఎంతో మనకు కూడా తెలియదు. అతను చెప్పిన విషయాన్ని బట్టి మనం మాట్లాడాలి. అయితే మేము అనేది ఏంటంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు ఉంటుందో, 2018లో పరిచయం అయితే 8 సంవత్సరాలలో డైవర్సు నడుస్తూనే ఉంటుంది ఆ కేసు. ఒక మాట మరి అప్పటి నుంచి ఇప్పటివరకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అతనితో షికార్లు తిరుగుతీవి, ఎక్కడికక్కడ తిరుగుతుంది, ట్రావెలింగ్ చేసిండ్రు, అన్నీ ఎంజాయ్ చేశారు. ఎంత ఎంజాయ్ విషయంలో ఒక దాచిపెట్టి ఎట్లా దాచిపెడతాడు చెప్పండి? తెలిసిన తర్వాతనే కదా మీరు మూవ్ అయ్యారు. సరే ఇప్పుడు మీకు ఇప్పుడు సరే ఓకే అనుకుందాం, సరే తెలియదు వద్దన్నారు కదా, మరి అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా. ఓకే, అంటే ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు, ఇష్టపడ్డారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తను డబ్బు చూసిందో తను చూసిందో ఏమో తర్వాత సంగతి అయితే, కానీ ఇద్దరు ఇష్టపడి ఇద్దరు జర్నీ చేశారు. ఆ జర్నీలో తను ఇష్టంతోనే ఇష్టపడి ఇచ్చాడు, అది చీటింగ్ అవుతుందంటారా? ఇప్పుడు ఒకటి చెప్పనా, ఇష్టపడి ఎప్పుడు ఇచ్చి నా భార్య అని ఇల్లు కొనిచ్చాడు, అది ఇవ్వాలి. నా భార్య అని బంగారం కొనిచ్చాడు. సరే ఖర్చుల కోసం బయట తిరుగురు, ఎంజాయ్మెంట్ చేసిరు అనేది అది అడగొద్దు, అది ఎవరు అడగకూడదు, అది కామన్. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన దాని గురించి ఎవరు మాట్లాడదు. ఇక్కడ అతను అడిగేది ఏంది, విల్లా మేమిద్దరం కలిసి ఉండాలని ఇల్లా కొనుక్కుందాము, బంగారం నా భార్య అని ఇచ్చాను, ఈ 2 ఇవ్వద్దా? ఇప్పుడు ఈ 1 crore తీసేద్దాం,
ఎంజాయ్మెంట్కి ఇంకో 1 crore తీసేద్దాం. అతను అడిగేవి 2. సరే ఓ 2 కోట్లు నష్టపోయాడు, ఎంజాయ్ చేశాడు. నేను అదే చెప్తా, ఆయన ఏమి అమాయకుడు ఏం కాదు. వాళ్ళు ఎందుకు వదులుతారండి? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక కేసులో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు వదులుతారండి డబ్బులు అంత ఈజీగా? చెప్పండి. తప్పనిసరిగా ముక్కు వెండి వసూలు చేసుకుంటారు. ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ ఎవిడెన్స్ ఏవి లేవు. ఎంజాయ్మెంట్ చేసినాయి, ట్రావెలింగ్ ఖర్చులు అవి ఇవి లేవు. అది ఇవన్నీ ఎవరు అడిగారు, మనం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడి ఇష్టం కోసం తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి ఇష్టం కలిసి తిరిగారు. ఈ 2 బంగారము ఇవి కలిసి ఒక దాదాపు 8 కోట్లు అవుతుంది. ఆ 8 కోట్ల ప్రాపర్టీ తనకి ఇవ్వచ్చు కదా. నువ్వేమైనా ఇప్పుడు అమ్మాయి మాట్లాడట్లేదు కదా. నేను ఇవాళ అమ్మాయిని ప్రశ్నించడం కూడా ఒక సిస్టర్ లాగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు అని అంటే, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఎటు కాకుండా అయిపోతున్నారు కదా, ఎందుకు అమ్మాయిలు ఎందుకు అట్లా అది చేస్తున్నారు అని బాధపడుతున్నాను. తన వెర్షన్ ఏంటంటే, అసలు నా వెర్షన్ ఏంటి అనేది వినకుండా మీరు కేసు ఎలా ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేస్తారు, ఏం వెర్షన్, అదే అసలు ఏం జరిగింది అనేది నా వెర్షన్ కూడా వినాలి కదా. నేను చెప్పిన తర్వాత కదా అప్పుడు కదా ఎఫ్ఐఆర్ చేయాలి అనేది. ఇప్పుడు కేసు కొట్టేయాలని చెప్పేసి తను పిటిషన్ వేశారు. అయితే ఇదే క్రాష్ అనేది అది ఒక కేసు ఉంటుంది, వేస్తారు ఇమీడియట్గా వాళ్ళు కేసు టేకప్ చేస్తారు. ఏంటంటే ఇవి జరుగుతున్న దానికి నాకు సంబంధం లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి, ఏం ఇంటరాగేషన్ లేకుండానే ఏం తెలుసుకోకుండానే నా మీద పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకేం అది ఉంటుందండి, వాళ్ళు ఏం తెలివంది చేస్తారో చెప్పండి. ఇప్పుడు బాధితుడు అన్నీ బయట పెట్టాడు. అక్కడ న్యాయం జరుగుతుంది. న్యాయం అనేది కోర్టులో సెకండరీ. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడొద్దు అంటే ఎట్లా చెప్పండి? అంటే మీరు ఏదైనా చేస్తారు. మీకు స్వేచ్ఛ ఇచ్చింది, ఒక్కరిని కాకపోతే 4గురిని చేసుకోమని మీకు స్వేచ్ఛని ఇచ్చింది, కాదని ఎవరు అనట్లేదు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరంటే, అక్కడ తీసుకునే డబ్బుల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అక్కడ నువ్వు అనేది ఏంది, ఎంజాయ్మెంట్ చేసావు. నువ్వు ప్రతి వీడియో ఉంది, ప్రతి ఆడియో ఉంది. మీరిద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పి పూజలు చేయించడానికి మధ్యవర్తిగా మీకు వేణుస్వామి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చెప్తున్నాడు కదా, ఇద్దరు జాతకాలు చూసిండు, అన్ని చేసిండు. మరి అక్కడ అబద్ధం ఎట్లయితే తమ్మి? ఒక మాట చెప్పండి, అబద్ధం అయితే కాదు కదా. నీకు మరి అక్కడ నీకు పెళ్లి వరకు వచ్చింది, రేంజ్ రోవర్ కారు ఏదో ఎందుకు కొన్నావు నువ్వు? అది డబ్బులు ఎవరి డబ్బులతో కొన్నావు? అవి నా భార్య అనే కదా తను చేసేది, నా లైఫ్ పార్ట్నర్ అవ్వబోతుంది అనే కదా. నేను అక్కడ ఉన్నాను, నువ్వు ఇండియాలో ఉన్నావు, నువ్వు చేస్తావు, నమ్మిండు కదా. నేను అనేది ఏంటంటే, ఆయన ఏం పెద్ద గొప్పవాడని నేను చెప్పట్లేదు, మోసపోవడం. చిన్న పిల్లోడు ఏం కాదు, నేను ఆయన ఏం వెనకేసుకు రావట్లేదు. ఇలాంటి అమాయకమైన మగవాళ్ళు ఇట్లా ట్రాప్లో పడకూడదు. ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు. మంచిగా ఇప్పుడు ఇలా సాఫ్ట్వేర్ పిల్లలు పొద్దున్న లేసే కష్టపడి 50,000 సంపాదించుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది. అది మంచి లైఫ్ అని చెప్తున్నాం. ఇది ఎప్పటికైనా వివాదాలే. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎంత తొందరగా డబ్బు వస్తుందో అంత తొందరగా శ్వాస అయిపోతారు. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు తను రివర్స్ లో కేసు పెడితే ఏంటి ధర్మేంద్ర పరిస్థితి ఏంటంటారు? ఏమవుతుంది? దేనికోసం పెడుతుంది ఆయన? ఇప్పుడు ఏ రకంగా కేసు పెడుతుంది అంటే దేనికోసం పెడుతుంది? ఇప్పుడు డబ్బులు ఆయన ఏమన్నాడు, నీకు ఇష్టం లేదమ్మా మా డబ్బులు మాకు ఇచ్చేయమంటుంది. అది అందులో బెదిరిస్తుంది కదా, ఏదో కాల్ అంటుంది కదా, నేను కేసు పెడతాను, మా ఇంటికి నువ్వు ఎలా వస్తావు, మా ఇంటికి నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా వస్తావు అంటే, అసలు వాళ్ళ ఇంట్లో పర్మిషన్ లేకుండా అతను డబ్బులు తీసుకొని నీకెవరు ఇచ్చారు పర్మిషన్ చెప్పండి? ఇప్పుడు ప్రతిదీ అంత నమ్మకం లేకుండా ఏ వ్యక్తి ఇవ్వరండి. అంత లాంగ్ పీరియడ్లో అంత మధ్యలో బ్రేకప్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళతో అంటే ఇదంతా చీట్ చేసుకోవడమే కదా. మేము అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మనం మాట్లాడేది ఏంటంటే, వద్దనుకున్నప్పుడు వాళ్ళతో ఇప్పుడు మన డైవర్స్ తీసుకోవాలన్నా వాళ్ళదేందో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళదేందో వాళ్ళకి సర్ది చెప్పేసుకొని మన దారి మనం వెళ్ళిపోవాలా. దీన్ని ఎందుకు కాంట్రవర్స్ చేసుకుంటున్నారని అడుగుతున్నా. సరే, నీకు ఒకవేళ ఇష్టం లేదు అతను అన్నప్పుడు ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ పోతే ఎట్లా సమాజంలో? ఇవాళ ఇంత బయటికి 9.5 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. భార్య భర్తల మధ్యలో 10,000 20,000 ఇయనికనే నానా తంటాలు పడుతుంటారు. ట్రాప్ అంటారా? లేదు అంటే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో స్టార్ట్ చేసిన రిలేషన్ మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి, లేదు అంటే ఈ డివోర్స్ ఈ అమ్మాయి ఏదో యాప్ కూడా ఏదో క్రియేట్ చేసింది అని కూడా చెప్తున్నారు. ఓకే, ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది కూడా చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు అన్నప్పుడు అతనికి కొంచెం అర్థమైందంట. వద్దు అని చెప్పడము, చెప్తా నువ్వు ఎవరు నాకు చెప్పడం అనేది ఇప్పుడు స్వేచ్ఛ కదండి. స్వేచ్ఛ పేరుతో ఒకటి ముసుగులో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. నేను అందుకే బాధపడేది, ఇక్కడ స్వేచ్ఛ అందరికి ఉండాలి, కానీ స్వేచ్ఛ పేరుతో ఇలాంటి దందాలు చేసే వాళ్ళకే నేను సమాధానం చెప్తా, అందరినీ నేను అనను. ఇవాళ సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఇట్లా మోసపోతున్నారు కాబట్టి, అమాయకమైన ఆడపిల్లలు మోసపోతున్నారు, అమాయకమైన మగపిల్లలు కూడా మోసపోతున్నారు. ఇది ఎంతవరకు అని అడుగుతున్నా, మీద మిటమిట లోపల లోటలోట అంటే ఇదే నా పరిస్థితి. ఇవాళ ఏంది నీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు ప్రశ్నార్థకర్దమా కదా ఈరోజు. అది కూడా మనం బాధపడాల్సింది, ఒక ఆడపిల్లగా నేను కూడా బాధపడాలి కదా ఈరోజు. ఎఫ్ఐఆర్ జరిగిన రోజే తను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. దీని గురించి మీరు ఎవరైనా మాట్లాడినా
తెలియకుండా దుష్ప్రచారం చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను లీగల్గా అన్నట్టుగా స్టోరీ పెట్టారు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అని మళ్ళీ ఇంకొక స్టోరీ పెట్టారు. ఇప్పుడు వరకు తను బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు, బట్ అందరూ మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్. ఎందుకంటే బయటకు వచ్చింది ఒక ఫేమ్ వచ్చిన అమ్మాయి గురించి, డెఫినెట్గా ఒక ఇష్యూ బయటకు వచ్చిందంటే దాని గురించి అందరూ మాట్లాడతారు, మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఏం జరిగింది అనేది తెలియాలి కాబట్టి. సో ఇదే వెర్షన్లోనే మనం కూడా అసలు ఏం జరిగింది అనేది అక్కడ మనం మాట్లాడింది కూడా ఏంటంటే ఆ వీడియోస్ ఆధారంగా, అక్కడ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా, అక్కడ జరిగిన కోర్టుకు సమర్పించిన ఆధారంగా మాట్లాడినాం. అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అతని వర్షన్ తను చెప్పాడు. నువ్వు ఏం జరిగిందని నువ్వు చెప్తే అప్పుడు ఇంకా స్పందన ఉంటుంది. ఇప్పుడు అతను చెప్పింది మనకు క్లారిటీగా బంగారు నగలు వేసుకున్నది, కార్ కొనిచ్చింది, ఇల్లు అనేదాన్ని అబద్ధమైనవి చెప్పండి. ఇది అబద్ధమైతే చెప్పండి, దీని మీద మీరు స్పందన ఇవ్వాలి, అంటే దీని మీద స్పందించండి. మేము అనేది ఏంటంటే ఇవాళ ఏ ఆడపిల్లలైనా అన్నీ చేసేటివన్నీ చేస్తున్నారు, కొంతమంది మాట్లాడేసరికి కేసు పెడతామంటున్నారు. అంటే ఎక్కడ నేను అనేది ఏంటంటే మీకు ఎంత స్వేచ్ఛనిచ్చిరో ఎదుటి వ్యక్తి కూడా అంతే స్వేచ్ఛ ఇచ్చారు కదా మాట్లాడడానికి. అంటే వద్దా అంటే మీరు ఏమైనా చేస్తుంటే చూస్తూ ఉండాలి, అంటే మీడియా వాళ్ళను మాట్లాడే వాళ్ళని నోరు నొక్కేస్తా అంటారు. అంటే మీరు ఏదైనా చేయొచ్చు. నేను ఇక్కడ మనం ఎవరిని ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందని చెప్తున్నాం, ఒక్కరిదని చెప్పట్లేదు. ఆ అమ్మాయిని అతను ఏం చెప్పి అది చేసుకున్నాడో, అతని దగ్గర నుంచి ఇప్పుడు ఏం చూస్తున్నది ఇక్కడ డబ్బులే చూస్తున్నారు, అవునా కదా? నిజంగా అతనితో ప్రేమించిన వ్యక్తి, పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియదు. కానీ అతని దగ్గర మా డబ్బులు తీసుకుందే చెప్తున్నారు. ఆ డబ్బుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. అక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందనేది మీరు చెప్పాలి. మీరు చెప్పినప్పుడు మేము స్పందిస్తాం. ఏం జరిగినా కూడా వద్దు అనుకున్నారు మీరు, వద్దు అనుకున్నప్పుడు విడిపోండి ఇక్కడ. ఇవాళ అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని జడ్జిమెంట్ చేయట్లేదు ఇక్కడ. మీరు వచ్చి చెప్పండి, అందుకే నేను వద్దు అనుకున్నాను. ఫైనల్గా ఎవరికి ఇక్కడ న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరిగింది, ఇటువంటి ఇష్యూస్ వల్ల ఫైనల్గా సమాజంలోకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది, దాన్ని మనం ఎట్లా ఖండించవచ్చు? డెఫినెట్గా ఇది సమాజంలో మెసేజ్ అయితే రాంగ్ అయిపోతుందండి. ఎందుకు అనంటే తన వీడియోస్ ఆడియోస్ అన్నీ రిలీజ్ అయ్యాయి కాబట్టి తను ఏ రకంగా ఏదనేది ప్రతి ఒక్కటి తన దగ్గర ప్రూఫ్ ఉంది. తన నుంచి ఏం ఎదుర్కొంది, ఏం సమస్య ఎదుర్కొంది అనేది తను చెప్పాలి. అలా ఎదుర్కొన్నప్పుడు 100% ఇద్దరికి స్వేచ్ఛ ఉంది, విడిపోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అతను ఒకవేళ ఈ అమ్మాయిని ఏమైనా హింసించినట్టో ఏదైనా చేసినట్టుంటే తప్పకుండా శిక్షకు కానీ అతను డబ్బు తీసుకొని తనని చేయడం మాత్రం చీటింగ్. తన భార్య అనుకొని తను ఇచ్చిండు, తను వద్దనుకున్నప్పుడు తనకి ఇవ్వాలనేది చెప్తున్నాం. ఇట్లా ఏ అబ్బాయిలను ఇట్లా డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయకూడదు అనేది ఇలా సమాజంలో వెళ్ళాలి. లేదు అంటే ఇదే రకంగా అబ్బాయిల దగ్గర డబ్బులు తీసేసుకొని అడిగితే కేసులు పెడతామంటే అది అవివేకము, ఒక జ్ఞాని చేసేది కాదది. ఇవాళ అది తప్పు. రాజ్యాంగాలు, కోర్టులు కూడా అన్నీ చూస్తాయి. సమాజంలో బతికేటప్పుడు మీకు స్వేచ్ఛ ఇచ్చారు, కానీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అడిగే హక్కు అందరికీ ఇచ్చింది. అంతేగాని నువ్వు ఒక రకంగా నువ్వు బెదిరించడం కూడా చీటింగ్ కేసు అవుతుంది. నేను అన్నీ చేస్తాను, మీరు ఎవరు అడగొద్దు, మీ మీద కేసు పెడతా అంటే ఎట్లా చెప్పండి? నేను అనేది ఏంటంటే వాళ్ళ మదరు ఒక హ్యాండ్ బ్యాగ్ ఏదో కొన్నప్పుడు ఇది 1,50,000 అన్నప్పుడు తీసి కొట్టింది. మరి 1,50,000 ఎక్కడి నుంచి వచ్చాయని వాళ్ళ మదర్ అడిగిందండి? ఎంత కష్టపడితే వాళ్ళ 1,50,000 పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్ కొంటాం చెప్పండి? ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది, తను ఏం బిజినెస్ చేస్తుంది ఏంది అనేది కూడా ఆలోచించాలి కదా. నేను అనేది ఏంటంటే అమ్మాయిలు ఎందుకు మీ స్వేచ్ఛను ఎందుకు భంగం చేసుకుంటున్నారు, ఎందుకు జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు? హ్యాపీగా ఉండండి, తనతో హ్యాపీగా లేకపోతే మీకు నచ్చిన పార్ట్నర్ చేసుకోండి. ఎందుకు ఎదుటి వ్యక్తిని చీటింగ్ చేస్తున్నారు అని అడుగుతున్నా. అమాయకమైన మగవాళ్ళని ఎందుకు వలలో వేసుకోవడము, ఎందుకు అది చేయడం? ఇవాళ మనము మాట్లాడుకుందాము అంటే సంధ్యక్క మగవాళ్ళ సైడు ఆడవాళ్ళని కదా, న్యాయం ఎటువైపు ఉంటే అటు మాట్లాడుతుంది. అదే ఇవాళ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి ఇలా ఇన్ని డబ్బులు తీసుకున్నాడు లాగిండంటే ఇలా అబ్బాయి పరిస్థితి ఏం చెప్పండి సమాజంలో. అందరము మగ పిల్లలంగానే తల్లులు ఉన్నారు, ఆడపిల్లలుగానే తల్లులు ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలు ఇట్లా ఇలా చేసినందుకు ఆడపిల్లలు కానీ తల్లులు కానీ మగ ఎవరైనా కూడా ఎవరు కరెక్ట్ అన్నారు? ఇది సమాజంలో ఇంకా బతుకుందండి. నీతి, నియమము, నిబద్ధత అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఏదెంత చేసినా కూడా నీతి, నియమం, నిబద్ధత అనేది లాస్ట్కి అవే మిగులుతాయి మనకి. కాబట్టి ఆ రకంగా లైఫ్ని లీడ్ చేయాలని చెప్తున్నాను తప్ప
మీరు ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెడతా అంటే మీ మీద 100 కేసులు పెడతారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మేము అనేది ఏంటంటే మీరు హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాం. మేము మీకు ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. మీరు ఇండస్ట్రీలో ఇవాళ మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంచి కలిసిమెలిసి ఉంటున్నారు, మంచి యాంకర్స్ ఉన్నారు, బుల్లితెర నటులు ఉన్నారు, హరిత జాకీ గారు ఉన్నారు, ఆదర్శంగా తీసుకోవచ్చు అలాంటి వాళ్ళను. యాంకర్స్ ఎంతోమంది చక్కగా పని చేసుకొని హ్యాపీగా ఇద్దరు బుల్లితెరలో చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఉండండి, ఎందుకు ఇట్లాంటి పనులు చేసుకొని ఇట్లా రోడ్డుకి ఎక్కడము అనేది నాకు కూడా బాధాకరమే. ఎందుకంటే ఇలా అంత అందమైన అమ్మాయి ఇవాళ సమాజంలో ఇలాంటి ఎదుర్కొంటుందన్నప్పుడు నిజంగా కూడా మనసు చివుక్కుమంటది. మీరు నిజం, ఇప్పుడు వాడు నిజం చెప్పినప్పుడు మీరు చెప్పొచ్చు కదా, అవునా? మీరు నిజం ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ? ఎందుకు ఇంకా దాచిపెట్టడం ఎందుకు? మీకు ఇద్దరికి అవసరమే లేదు పెళ్ళి. అతను వచ్చి రోడ్డు మీదకి ఎక్కాడు, కేసు పెట్టాడు, ఇంకెందుకు దాచిపెడుతున్నావు? అవునా కదా? సో మీరు చెక్కులు అతని దగ్గర దగ్గర పెట్టడము, చింపేయడము, మొత్తం ఈమె వేణుస్వామి గారికి 20-30 లక్షలు జాతకాల గురించి మాట్లాడడము, ఆయనకు ఫీజు చెల్లించడము, ఇవన్నీ ఎవరిచ్చారు? అతనే ఇచ్చాడు కదా. అతను ఇవన్నీ ఎందుకు ఇస్తారండి? నా భార్య అనే ఇస్తారు కదా. కాబట్టి ఎందుకు మీరు ఎందుకు అలా మీ జీవితాలను విచ్ఛిన్నం చేసి దీనివల్ల మీకు వచ్చింది ఏంటి అని అడుగుతున్నా. అంతే తప్ప మీరు సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. మీరు ఇప్పుడు సెలబ్రిటీస్ ఏది చెప్తే అదే మెసేజ్ కదా. సో మీరు సమాజంలో ఒక బాధ్యతగా ఉండండి. సమాజం మీద బాధ్యత అనేది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి. అది నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.